మొట్టమొదటిగా దావీదు గారు చేసిన పని ఏంటి మీరు చెప్పండి? అదిగో ఏం కాసుకునేవాడు పాప ఆయన? గొర్రెల కాపరి. గొర్రెలు ఎవరు కాస్తారు చెప్పండి? నేను కులం అడగలేదు నాయన, కులం అడగలేదు, నిజమే, మంచిది. మరి ఆ వ్యక్తిని రాజుని చేయగలిగింది ఎవరు చెప్పండి? వాళ్ళ నాయన ఏమైనా చేశాడా? దావీదు గారు వాళ్ళ నాయన ఏమైనా చేశాడా? లేదు లేదు, పాపం వాళ్ళ నాన్న కూడా ఊహించలేదు కదండి. ప్రవక్త వచ్చి, అయ్యా నీ కొడుకుల్లో ఒక కొడుకుని అభిషేకించమంటున్నాడు దేవుడు, పిలువు నీ కొడుకులంటే దావీదును మర్చిపోయి మిగిలిన 7గురిని పిలిచాడు, కానీ దావీదును మర్చిపోయాడు. ఎందుకంటే తండ్రి దృష్టిలో దావీదు గారు అల్పమైన వాడని, చిన్నవాడని, పనికిరానోడని, తెలివి తక్కువడని, ఇంకేమేమి ఉన్నాయో తండ్రి దృష్టిలో. కానీ దేవుడు మాత్రము ఎవరిని ఎన్నుకున్నారు? దావీదు గారిని ఎన్నుకున్నారు. గమనించండి, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి దావీదుని తీసుకెళ్లారు దేవుడు అంటే, నేను బాగా డబ్బులు ఇచ్చేస్తాడని నేను చెప్పట్లేదు ఈ మాటల, అర్థమైందా? బాగా డబ్బులు వస్తాయి యేసు ప్రభువుని నమ్ముకుంటే అని నేను చెప్పను. కానీ మనకు కావాల్సిన సహాయం మాత్రము మరి ప్రభు సెలవిచ్చినట్లుగా ఆకాశం అందున్న మన తండ్రికి మన అవసరాలు ఏదో ఆయనకి తెలుసు కదా, తెలుసు కదా. అడగకముందే మన అవసరాలను ఎరిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. అడిగిందాక కాదు. చూడండి, ఈ లోకంలో ఒక మాట సామెత ఉన్నది, చెప్పమంటారా? అడగందే అమ్మాయినా అడగకుండానే అన్నం పెట్టేవాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. అడగకుండానే, అడిగితేనైనా సరే, ఎందుకంటే మన ఆకలి తల్లికి కూడా తెలియదంట, అడిగితేనే పెడుతుంది. కానీ అడగకుండానే మనల్ని పోషిస్తున్నాడు. ఏ రోజు ఆకాశ పక్షులు ఏ రోజైనా అడిగినాయా? వాటినే పోషిస్తున్నాను. నా రక్తం పెట్టి మిమ్మల్ని కన్నాను, నా రక్తం పెట్టి మిమ్మల్ని కొన్నాను, మిమ్మల్ని పోషించకుండా ఉంటానా అంటున్నాడు దేవుడు. నిజమే, మన అవసరాలు ప్రభు తీరుస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దావీదుని దీన స్థితిలో నుంచి గొప్ప స్థితిలోకి తీసుకెళ్లిన గొప్ప దేవుడు మనము ఆరాధించి ఘనపరుస్తున్న యేసయ్య. మనమందరం కూడా పేదవాళ్ళమే. ఇప్పుడు మనకు ఒక గొప్ప స్థితి కావాలి. ఏమిటి ఆ గొప్ప స్థితి? బాగా డబ్బులు ఇస్తే సరిపోతుందా అమ్మా? బాగా డబ్బులు ఇస్తే సరిపోద్దా? మరి మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగులు ఇస్తే ఇక చాలే ప్రభువా నాకు అని చెప్పేయగలమా? మరి ఏ విషయంలో మనము తృప్తి చెందుతాం? ప్రభు ఏ రకంగా మనల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు? తిరిగే కారుల్లోనా, తినే ఆహారంలోనా, లేకపోతే నివసించే బిల్డింగుల్లోనా, ఖర్చు పెట్టే డబ్బుల్లోనా, దేనికోసం? ఈ సమయంలో ఒక దైవజనుడికి సంబంధించిన ఒక మాట చెప్తా. మంచి సాక్ష్యం కలిగిన దైవజనుడు, దగ్గర 10,000 సంఘాలు కట్టాడు ఆయన. ఆయన పేరు భక్త సింగ్ గారు. భక్త సింగ్ గారికి డబ్బులు ఎన్నో కానుకలు వచ్చాయట. ఎంత ఇచ్చారు, ఎవరిచ్చారు కూడా చూసుకునేవాడు కాదంట. పోతా ఆ మందిరంలోకి పోతా ఆ వాకిట్లోనే ఆ డబ్బులు అట్ట పడేసి వెళ్ళిపోయేవారట ఆయన. పెద్దలు సాక్ష్యం చెప్తుండగా నేను విన్నా భక్త సింగ్ గారి గురించి. ఎన్ని డబ్బులు అన్నారని ఆ బ్యాగ్ కానీ ఏమన్నా కానీ మందిరం లోపల కూడా తీసుకెళ్లేవారు కాదట ఆయన. ఆ మందిరం గుమ్మం దగ్గర అక్కడ పడేసేవాడు, తిరిగి కూడా చూసేవాడు కాదట దాటికెళ్ళే. మరి ఆయనకి డబ్బులు అవసరం లేదంటే కొంత అవసరమే, కానీ ఆయన డబ్బులని ఏ రోజు లక్ష్య పెట్టలా. అప్పుడు ట్రెజరర్గా ఎవరు ఉండేవాళ్ళట సంఘంలో. ట్రెజరర్ అని డబ్బులు లెక్క చూసేవాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద సంఘాల్లో ఉంటారులేండి వాళ్ళు, డబ్బులు లెక్క చూసేవాళ్ళు. వెంకటరత్నం గారని ఆ సమయంలో ఆయనకి ట్రెజరర్ గారు ఉండేవారట. ఈయన పడేసిపోయిన డబ్బులు లెక్క పెట్టుకో అని వెళ్ళిపోయేవాళ్ళంట ఆయన. అంటే ఒక మాదిరి మనకు మిగిల్చిపోయాడు ఆయన. మనకంటే ముందు గొప్ప సేవ చేసి మంచి సాక్ష్యాన్ని మిగిల్చిపోయాడు. క్రైస్తవుడు డబ్బుల కోసము ఆరాడు పడకూడదని ఒక మంచి సాక్ష్యాన్ని, మనకు మాదిరిని మిగిల్చిపోయాడు ఆయన. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి తృప్తి చెందేది ఎక్కడ, ఎప్పుడు అని అంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, డబ్బులున్నా సంతోషం లేకపోతే, బిల్డింగులు ఉన్నాయి కుటుంబంలో సమాధానం లేకపోతే, చెప్పండి, వారం రోజుల్లో
7 రోజులు రోజుకొక హాస్పిటల్కి తిరగాలి మనశ్శాంతి లేక. ఎందుకు? బలహీనతలు వస్తాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి ఏం చెప్తారు చెప్పండి? ఏమీ ప్రాబ్లం, సమస్య లేదమ్మా, ఏం ఆలోచిస్తున్నావు, ఆలోచించమాక, టయానికి భోజనం చేసి నిద్రపో అని చెప్తాడు కదా. కానీ అదొక్కటి మాత్రం మనం చేయలేము. సమయానికి అన్నం తినలేము, సమయానికి నిద్ర కూడాను పోలేము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుంటే ఆయన సమాధానమునకు కర్త. హల్లెలూయా. ఏ స్థితిలో నుంచి ఎంత గొప్ప స్థితిలోకి కలిగిన దానిలోనే మనం గుడిసెలో బతుకుతున్నామో, డేరాలో బతుకుతున్నామో, బిల్డింగ్లో బ్రతుకుతున్నామో, కష్టపడిందే ఎక్కడి నుంచి మనకి రానే. బైబిల్ కూడా కష్టపడకుండా వస్తాయని చెప్పలా. నువ్వు ప్రార్థనకు వచ్చి పోతుంటే నీకు 10,000 అవసరం, నువ్వు బండి వేసుకుని పోతుంటే చౌరాస్తాలో 10,000 రూపాయలు కట్టపడేస్తాడు దేవుడని బైబిల్ చెప్పడం. ఎవరలా చెప్పరండి. నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు దేవుడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, అది వ్యాపారం కానివ్వండి, నీ చేతి పనులు కానివ్వండి, లేకుంటే ఉద్యోగం కానివ్వండి, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుండి నీ పనిని ఆశీర్వదిస్తానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కష్టపడకుండా ఏమి రాదు. నువ్వు ఏ గుడిసెలో ఉన్నా, ఏ బిల్డింగ్లో ఉన్నా, ఎక్కడున్నా కూడాను మనకు కలిగింది కొంచెమంత ఒక ముద్ద. ఏమండి? ఒక ముద్ద. అందరం ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అంత ఒక ముద్ద తిని భార్య, భర్త, పిల్లలు అందరూ సమాధానంగా ఉండి బ్రతికితే ఆ జీవితం ఎంత ఆశీర్వాదకరం అండి. ఒకసారి ఆలోచించి ఊహించుకోండి. మనం ఈ రోజున ఎందరినో చూస్తున్నాం. బిల్డింగులు కట్టుకోవడం తప్పని నేను చెప్పను, సంపాదించుకోవడం తప్పని చెప్పను. కష్టపడి సంపాదించుకోండి, కానీ దానిలోనే అన్నీ ఉన్నాయి అని అనుకోవటం మాత్రము అది అమాయకత్వం, లేకపోతే పొరబడుతున్నామని అర్థం దానికి. అందుకే గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తికి బాగా తెలివితేటలు ఉంటాయా తమ్ముడా సురేషా? మా వాడికి మామూలు తెలివితేటలు ఉండవు అనమాట. యమ తెలివితేటలు ఉంటాయి. సామాన్యుడు కాదు మా తమ్ముడు. హల్లెలూయా. మా సురేష్ కదా. ఎంత తెలివితేటలు ఉంటుందంటే కొంతవరకు తెలివితేటలు ఉంటాయి, కానీ ఒక రాజ్యాన్ని పరిపాలించగలిగిన తెలివితేటలు ఉంటాయా చెప్పండి? కానీ ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారు, మహారాజుని చేశాడు. ఇక రాజు అయిన తర్వాత ఏమైనా తక్కువ ఉంటుందా? నేను చాలాసార్లు జ్ఞాపకం చేసే సందర్భాన్ని బట్టి, రాజు తలుసుకుంటే కొండ మీద కోతేనే దిగొచ్చిద్దని ఒక సామెత ఉన్నది కదా. ఇప్పుడు దావీదు గారికి ఏం తక్కువ చెప్పండి? డబ్బులు ఏమైనా తక్కువ చెప్పండి అమ్మా? డబ్బులు తక్కువ, తినడానికి తక్కువ, ఉండటానికి తక్కువ, కట్టుకోవడానికి తక్కువ ఉంటాయా? ఏది లేదు. అన్ని కావాల్సిన దానికంటేనూ గొప్పగా ఇచ్చాడు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన అనుభవంలో నుంచి మాటలు చూడండి. యెహోవా నా మాటలు చెవిని పెట్టు, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచని ఆయన మొరపెట్టుకుంటున్నాడు దేవుణ్ణి. యెహోవా అనగా ఉన్నవాడు, జీవము కలిగిన వాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన్నే మనం ఆరాధిస్తున్నాం. 2 చేతులు ఎత్తి కనపరచండి. ప్రైజ్ ద లార్డ్. అంత గొప్ప స్థితిలో ఉండి కూడాను బాగా ఆలోచించండి. డబ్బుకు తక్కువ లేదు, కట్టుకోవటానికి, ఉండటానికి, తినడానికి ఏది తక్కువ లేదండి. పని వాళ్ళు కూడాను 1000 మంది ఉన్నారు ఆయన కింద. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇలా ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళు వేసి. ఏమని చేస్తున్నాడు? అయ్యా నా దేవా యెహోవా, నా మాటలు చెవిని పెట్టు నాయన. నా మాటలను వినకపోతే ఎవరింటారు చెప్పు? ఏమంటున్నాడు? ఒక కన్న తండ్రితోటి, ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు దేవుడితోటి. నా మాటలు వినయ్యా, నువ్వు తప్పితే ఎవరింటారు నా మాటలో? నువ్వు తప్పితే నాకు ఎవరున్నారు? గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చాడు, కూర్చోబెట్టావు నాయన. నువ్వు తప్పితే నాకు ఎవరు ఉన్నారు? ఇంత గొప్ప స్థితినిచ్చావు, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నా మాటలను వినకపోతే నాయన ఎవరింటారు చెప్పండి? ఎంత నెమ్మదిగా, ఎంత దీనంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మనం దావీదు గారి దగ్గర నుంచి ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోవచ్చండి. యేసు నామములో అయ్యా దయచేయని బెదిరించడం కాదు దేవుణ్ణి. కొంతమంది ప్రార్థన చేస్తే బెదిరించినట్టు ఉంటుంది.
హే హూ హా ఇది కరాటీ పోటీలు అన్నట్టు. ప్రార్థనలో దీనత్వం ఉండాలి, అడగాలి, సాగిలపడాలి, బ్రతిమలాడుకోవాలి. నువ్వు తప్పితే నాకు దిక్కెవరు ఉండరా, నిన్నే నమ్ముకొని బతుకుతున్నానయ్యా, ప్రభువా నాకు సహాయం ఇచ్చాయంటే సున్నితమైన మాట, నెమ్మదిగా చేసే ఆ ప్రార్థన సరిగ్గా నా ప్రభు చెవులకు చేరునుగాక. హల్లెలూయా. అంతేగాని మొన్న వచ్చిపోయిన చూసిన ఉరువులు మెరుపులు వినేవాళ్ళు భయపడేటట్టు కాదు ప్రార్థన చేసేది. కొత్తగా ఎవరైనా చర్చికి వస్తే వాడికి సెల్జారు, మళ్ళీ 2వ వారం రాడిక మైకులు పగిలిపోవాలా, పక్కనోడి చెవులకు శిల్లులు పడాలా. అట్లా చేయొద్దండి ప్రార్థన. ప్రార్థనలు ఆయన అంటున్నాడు, యెహోవా నా మాటలు చెవిని పెట్టయ్యా, నా ధ్యానము మీద కొంచెం లక్ష్యం ఉంచు. ఈ మాట బెదిరించినట్టుందా, బ్రతిమలాడుకున్నట్టుందా చెప్పండి? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. బ్రతిమలాడుకున్నట్టు ఉంటుంది ప్రార్థన. మనం బ్రతిమలాడుకోవాలి దేవుణ్ణి. ఆయన మహోన్నతుడు, మహా ఉన్నతమైన స్థలంలో జీవించువాడు. ఆయన ఈ సర్వలోకాన్ని పరిపాలించే చక్రవర్తి అండి. ఆయన మనసున్న మహారాజు, నా ప్రభువు. ఆయన్ని బ్రతిమలాడుకోవాలి, బ్రతిమలాడుకోవాలి. 2వ మాట చూడండి, నా రాజా, నా దేవా. ఎంత హెచ్చిస్తున్నాడు దేవుణ్ణి. ఈయన రాజే. ఈయన ఏమైనా సామాన్యుడా దావీదు గారు? ఈయన రాజే. కానీ దేవుణ్ణి ఏమంటున్నాడు చెప్పండి, చెప్పండి. నేను రాజునే, కానీ ఈ లోకాన్ని పరిపాలించేవాడు, నన్ను ఈ సర్వ సృష్టిని సృజించి ఈ సర్వ సృష్టి కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఈ లోకం మీద ఉన్న ప్రతి మనిషిని కూడాను ఆయన రక్తం పెట్టి కొని ఈ లోకాన్ని సర్వ సృష్టిని పరిపాలిస్తున్నాడు ఒక మహారాజు. ఆయన రాజుల రాజు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన దావీదు గారు రాజే, కానీ ఆయన ప్రార్థనలు అంటున్నాడు, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు, నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా. అంటే ఈ మాటలు మనకేమర్థమవుతుంది? నువ్వు తప్పితే నాకెవరు లేరయ్యా, నీకే మొరపెట్టుకుంటున్నా. పాపం రాజే, రాజుగారే, నా ఆర్తధ్వని విను. ఆర్తధ్వని అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏదన్నా కొంచెం చిన్న సమస్య వచ్చిందనుకో బాధపడతాం, దానికంటే కొంచెం బలమైన సమస్య వచ్చిందనుకో ఏడుస్తాం, అసలు తట్టుకోలేని సమస్య వచ్చిందనుకోండి ఇక ఎంతమంది ఓదార్చినా గుండెలు బాదుకుంటూ అరుస్తూ తనను తాను మరిచిపోయి ఏడుస్తూ ఉంటారు. చూశారండి దావీదు గారు ఆ రకంగా మోకాళ్ళేసి, రాజేనండి, డబ్బులున్నాయండి, అన్నీ ఉన్నాయి, కానీ మోకాళ్ళేసి అంటున్నాడు, నేను కొండల వైపు నా కనులెత్తి చూడటం లేదు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే సియోనులో నుండే కదా అంటున్నాడు. సియోను అనగా అర్థం ఏంటి? ఎత్తైన స్థలము, ఉన్నతమైన స్థలము అని అర్థము. హల్లెలూయా. ఆ ఎత్తైన స్థలంలో ఎవరు నివసిస్తున్నారు? యేసు ప్రభువుల వారు. హల్లెలూయా. ఆ ఎత్తైన స్థలం వైపు 2 చేతులు ఎత్తి అలా ఆయన వైపు చూస్తూ మోకాళ్ళేసి, నా ఆర్తధ్వని విను ప్రభువా, నా ఆర్తధ్వని విను, నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా అంటున్నాడు. 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. మీరు కూడా చెప్పండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఖచ్చితంగా చెబుతున్నాడు. ఉదయాన్నే మన స్వరము మొట్టమొదట ఎవరిని స్తుతించాలి అమ్మా? చెప్పాలి, ఎవరిని? ఉదయమునే లేవగానే మొట్టమొదటి మాట మన నోటికుండా రావాల్సింది, కాఫీ పెట్టావా? ఏ ఊరు పోతావు ఇవాళ వ్యాపారానికి? ఎంతసేపు నిద్రపోతావు? ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నారా? మీ పడకల మీద ఉండగానే వేకుజామునే లేచి మీ పడక మంచం దగ్గరే మీ మోకాళ్ళు నేల కానుతున్నాయా? వేకుజామునే మబ్బుల నువ్వు లేచిన వెంటనే భార్యాభర్త ఆ పడక మంచం మీద నుంచి దిగి వెంటనే ఈ 2 మోకాళ్ళు నేల కానిస్తేనండి
ఆ రోజంతా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ మహాదేవుని, ఆ యొక్క గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప ఆ రోజంతా నీకు తోడయ్యుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడాను ద్వితీయోపదేశ కాండంలో నా ప్రభు సెలవిచ్చినట్లుగా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడతావు, బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడో తెలుసా లెగవటంతో అమ్మో ఆ పనులు ఎట్టిపోతున్నాయి, ఈ పనులు ఎట్టిపోతున్నాయి అని ఈ ఆలోచన కాకుండాను మొట్టమొదటి సమయం కొద్ది నిమిషాలు మన పడక మంచాల దగ్గరే మోకాళ్ళు వేసి ఆకాశం వైపు చేతులు వేసి మొట్టమొదటి మాట దేవుణ్ణి ఘనపరిచే మాట, స్తుతించే మాట మన నోటకుండా వస్తే నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆపటానికి ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎవడు, వాడి శక్తి సరిపోదండి. హల్లెలూయా. అలా కాకుండా వేకుజామున దేవుని వైపు కాకుండా నువ్వు లోకం వైపు చూస్తే ఏదో చీకట్లో రాయేసాం, తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. అయితే అదృష్టం, లేకపోతే అరే ఈ రోజు లేచి పొద్దున్న ఎవడు మోకం చూసాను రా అంటాం. చూసారా మనం వెళ్ళిన పని కాలేదనుకో ఏమంటారు, ఈరోజు చెప్పండి ఎవరు ముఖం చూశానో ఆ భర్త లేనామో ఎదురొచ్చింది ఏమంటారు, ఆ భర్త లేనామా. కానీ బైబిల్ చెబుతుంది విధవరాల పక్షాన నేను వాద్యం ఆడతానంటున్నాడు. అంటే ఎవరైతే భర్తను కోల్పోయి విధవగా ఉంటుందో ఆమె పక్షాన నా ప్రభు నిలబడతాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రభువేమో వాక్యమేమో విధవరాల పక్షాన్ని నేను ఉంటానంటుంటే లోకం ఏమంటుంది, విధవరాలు ఎదురొస్తే ఎంత అమాయకత్వం అండి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన రోజు పనులన్నీ సక్సెస్ కావాలంటే ఉదయాన్నే లేచి తప్పకుండా మన స్వరము ప్రభు కొరకు వాడబడుదుముగాక. హల్లెలూయా. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. మన ప్రార్థన రెడీ చేసుకోవాలి ఉదయాన్నే. ఆ ప్రార్థనని దేవుడికి అలా అప్పగించాలి. తర్వాత మాట, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు లేదు. హల్లెలూయా. దుష్టత్వము అనగా అర్థం ఏంటి? కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి. దుష్టత్వము, దుష్టుడు. దుష్టుడు అంటే ఎవరు? అపవాదైన సాతాను. వాడిలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన దుష్టత్వమే. ఈ లోకం దేనికి సాదృశ్యం? సాతానికి సాదృశ్యం. అనగా లోకంలో ఉన్నదంతా కూడాను పాపం అండి. కాబట్టి నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు. మనలో మన పోలికలు, ఎవరు పోలికలు చెప్పండి? మొదటిగా ఎవరు? యేసుప్రభు ఎలాగుంటాడు? యేసుప్రభు ఎలాగుంటాడు నాన్న? మనకులాగే ఉంటాడు. ఎందుకు? మనల కన్న తండ్రి. పోలిక అయిందే, కానీ ఆలోచనలు మాత్రం దుష్టుడి ఉండకూడదండి. ఎందుకంటే ఆ దుష్టుడి ఆలోచనలు, అపవాద ఆలోచనలు మనలో ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, రూపం ఆయనదే వచ్చింది, చాలా సంతోషము. కానీ రూపం మన తండ్రిది వచ్చినప్పుడు ఆ ఆలోచనలు, ఆ మనస్తత్వం కూడాను ఆయనదే ఉండాలి. హల్లెలూయా. కానీ సాతాను ఏం చేశాడంటే దుష్టత్వాన్ని మన హృదయంలో చేదు విత్తనాలు వేస్తున్నాడు. అది ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపేణ. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి మెల్ట్ అయిపోతారు కదా. మనిషి బలహీనుడు కదండి, స్త్రీ కానీ పురుషుడు కానివ్వండి. ఒక ఆడపిల్లలకేమో షేర్లు అంటే పిచ్చి, అందం అంటే పిచ్చి, ముక్కు పుడకలు అంటే పిచ్చి, డబ్బులు అంటే పిచ్చి, ఇంకేవేవో పిచ్చి. ఇక మగవాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిందే కాదు, ఎన్నో రకాల పిచ్చి ఉంటుంది. ఈ చేదు వచ్చిన ఈ పిచ్చి విత్తనాలు సాతాను గారు విత్తేశాడు. అందుకే అన్నాడు, దుష్టత్వం మనలో ఉంటే దేవుడు మనలో చూసి సంతోషించడు, కన్నీరు పెడతాడండి. మనలో ఏ ఆలోచనలు ఉండాలి? దేవునికి సంబంధించిన ఆలోచనలు మనలో ఉండునుగాక. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ మన హృదయంలో చెడుతనం ఉంది. తెల్లబట్టలు వేసుకున్నాం కానీ హృదయంలో చెడుతనం ఉన్నది. కానుకలు ఇస్తున్నాం, మన హృదయంలో చెడుతనం ఉన్నది. సేవకుడిగా సేవ చేస్తున్నాం, హృదయంలో చెడుతనం ఉన్నది. సంఘ పెద్దలుగా ఉన్నాం, హృదయంలో చెడుతనం ఉన్నది. సంఘ సంస్కర్తలుగా ఉన్నాం, హృదయంలో చెడుతనం ఉన్నది. చర్చిలు కట్టిస్తున్నాం,
హృదయంలో పాపం ఉన్నది, చెడుతనం ఉన్నది. నువ్వు దేవునికి విరోధి అయిపోయినట్టే. దేవుని హృదయాన్ని గెలవలేవు. నువ్వు చర్చిలు కట్టించు, బంగారపు బొమ్మలు పోపించు. యేసుక్రీస్తు బొమ్మ ఒకటి, పేతురు గారి బొమ్మ ఒకటి, ఇంకా మోషే గారి బొమ్మ ఒకటి పెట్టి పెద్ద మందిరాలు, గుడులు కట్టించు. నీ హృదయంలో చెడుతనం ఉంటే నా బైబిల్ సెలవిస్తుంది, దేవుని దగ్గర నీకు చోటు లేదు. నీ హృదయం పాడైపోయింది. నీ హృదయం పాపంతో నిండిపోయింది. నీ హృదయం సాతానుగాడికి నిలయం అయిపోయింది. పాపం వల్ల వచ్చు జీతం మరణమే. నువ్వు ఈ లోకంలో పుణ్యకార్యాలు ఎన్నైనా చెయ్యి. పుట్టినరోజుకి యాపిల్ పళ్ళివు, పుట్టినరోజుకి బట్టలు పంచివు, ముసలాయన చనిపోయిన రోజు జ్ఞాపకార్థంగా ఇంకా ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేయి. నీ హృదయంలో చెడుతనం అనగా పాపం ఉంటే మాత్రము నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు. కానీ దూరంగా ఉన్నావని దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎవరిని కూడా తృణీకరించి దూరంగా పెట్టేవాడు కాదండి. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి ఎప్పుడు వస్తారా? ఆయన ఏ రోజు కూడా నిరుత్సాహపడలా. ఏమంటే ఈ రోజున కాసేపు ఆలస్యంగా వచ్చేసరికి నా మనసు కొంచెం నిరుత్సాహపడింది. కానీ గమనించండి, నా ప్రభువు మనం ఎన్ని సంవత్సరాలు లోకంలో చెడుతనంలో బ్రతుకుతున్నా, గమనించండి ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఏ రోజు కూడా నిన్ను చూసి నిరాశపడలా. ఆయనకు ఒకటే విశ్వాసం నీ పైన. అమ్మా, అయ్యా, మిమ్మల్ని అందరినీ చేతులెత్తి బ్రతుకులాడుతున్నాను. ఆయన ఎన్ని రోజులుండా నిన్ను చూసి ఆయన ఎప్పుడు నిరుత్సాహపడ్డావు? నీ పైన నా పైన విశ్వాసం ఉంచాడు. ఎందుకో తెలుసా? ఎప్పటికైనా నా పిల్లలు, మనం అంటాం కదా, ఎంత చెడ్డోడైనా నా పిల్లోడు నాకు కాకపోతాడా? ఏమంటే ఎంత గయ్యాళిదైనా సరే నా భార్య కాకపోద్దా అని అంటాం. చూసారా? ప్రభువు ప్రేమ ఇంకా గొప్ప ప్రేమ కదా. ఆయన తాగుబోతుండే, తిరుగుబోతుండైనా, నరహంతకునైనా సరే, ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన ప్రేమ కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరిని కూడా రే నీది ఆ కులం రా, నీది ఈ కులం రా, నీ దగ్గర వాసన వస్తుందిరా, నీకు మాట్లాడుతూ రాదు, నీకు చదువు లేదు, నువ్వు గరీబోడివి, నువ్వు రోడ్డు పక్కన బ్రతుకుతున్నావు, నువ్వు మంచిదానివి కాదు, ఈ మాటలు ఇవన్నీ సాతానుగాడి మాటలండి. కులాన్ని మతాన్ని చూసి డబ్బులున్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళని, ఈ వ్యత్యాసం, ఈ భేదాలన్నీ సాతానుగాడి లక్షణాలు. వాడన్నీ ఈ భేదాలు పుట్టించి ఆమె నీకంటే తక్కువ, వీడు నీకంటే తక్కువ, వాడు నీకంటే తక్కువ ఉద్యోగం చేస్తున్నాడు, వాడు నీకంటే తక్కువ సంపాదిస్తున్నాడు, వాడు గరీబోడు, వీడు గొప్ప కులవాడు, ఇవన్నీ కూడాను సాతానుగాడు ఈ లోకంలో వేసిన చేదు విత్తనాలండి. కానీ నా ప్రభు అంటున్నాడు, అందరూ నా పిల్లలే. హల్లెలూయా! అందరూ నా పిల్లలే. అది ప్రభు ప్రేమ. వ్యత్యాసం చూపెడితే ప్రభు ప్రేమ కాదండి. కాబట్టి నేను అంటాను, కృపాజ్యోతి సంఘము ప్రారంభించిన మొదటి దినానే నా ప్రభు మాట్లాడాడు. కృపాజ్యోతి సంఘములో కులము లేనే లేదు. చప్పట్లు కొడుతూ స్తుతించు తోడగట్టిగా హల్లెలూయా. ఇక్కడ పేద ధనిక భేదం లేదు. ఇక్కడ డబ్బులుండే డబ్బులు లేని వాళ్ళన్నా తేడా లేదు. ఒకవేళ ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాకు డబ్బులుండే, నేను తెలివైన దాన్ని, నా కులవది ఇది అని అనుకుంటే దాన్ని విడిచిపెట్టే ఆ దరిద్రాన్ని ఈ రోజున, అది పాపం. అన్ని విడిచిపెట్టరా దేవుడి మందిరంలోకి. విడిచిపెడితేనే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఏంటంటే మురికిని హృదయంలో ఉంచుకుంటే, మురికుండ చోట అనగా పాపం ఉన్న చోట పరిశుద్ధుడు నివసించడు తల్లి. నేను చాలాసార్లు చెప్పా, దేవుడు 2 చోట్ల నివసిస్తానికి అవకాశం ఉన్నది. ఆయన 2 స్థలాల్లో నివసిస్తాడు. ఒకటి పరలోక పట్టణము, అంతకంటే పరలోకం కంటే ఆయన ఎక్కువగా నివసించడానికి ఇష్టపడే స్థలము మన హృదయం. ఈ 2 చోట్ల నివసిస్తాడు. బంగారం పూత పోసి 120 కోట్లు పెట్టి కట్టిన మందిరాల్లో కూడా ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? ఒకటి పరలోక పట్టణం, ద హెవెన్లీ సిటీ. రెండవదిగా నీ హృదయం. ప్రభువా, నువ్వు అక్కడ ఉండటానికి ఇష్టపడతావా, ఇక్కడ ఉండటానికి ఇష్టపడతావా అని నువ్వు అడిగావు అనుకో, ఒక నవ్వు వేసి ప్రభు అంటాడు, అక్కడికంటే ఇక్కడ ఉండటమే నాకు ఇష్టం అంటాడు. హల్లెలూయా. పాపపు కోపంలో పుట్టిన మన హృదయంలో నివసించడానికి ఆ పరిశుద్ధుడు ఇష్టపడుతున్నాడు.
ఒక్కసారి ఆలోచించండి. ఆయన కులం చూడటం లేదు కదా, చూస్తున్నాడా? నువ్వు తెల్లోడివి నల్లోడివి అని ఏమన్నా చూస్తూ ఉన్నాడా? అది ఏవి చూడండి. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. చివరి మాట, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. డాంబికులు అంటే ఎవరు చెప్పండి? డాంబికులు మందిరాలకు వస్తూ కూడా కొంతమంది కొంచెం జీవపు డంబం కలిగి ఉంటారు. వేసుకున్న బట్టలను పెట్టి మీటర్ ఎంతో తెలుసా? చొక్కా గుడ్డ మీటర్ ఎంతో తెలుసా? నేను వేసేది ఏమంటే, నేను తొడుక్కునే చెప్పులు ఎంతో తెలుసా? జీవపు డంబము. నువ్వు చెప్పులు 1000 రూపాయలు 2000 పెట్టుకున్నా కూడా 2000 పెట్టుకున్నాను, నేను నెత్తి మీద పెట్టుకోలేదు, కాలుకి వేసుకున్నావుగా, వాటి పేరు చెప్పులే కదండి. ఏం 10,000 పెట్టి చెప్పులు కొంటే ఏమైనా భుజాన్ని వేసి కట్టు తిరుగుతాం చెప్పండి? కాలుకే కదా వేసుకునేది. కొంతమంది దేవుడి బిడ్డలుగా పిలువబడుతూనే సంఘంలో క్రైస్తవులుగా ఆ వాడుకలో ఉంటూనే డాంబికం కలిగి ఉంటారు. ఈ లోకంలో ఉన్న వాటిని చూసుకొని డాంబికం, నాకేంటి, నాకు అది ఉన్నది, నాకు ఇది ఉంది, ఇంకేవేవో కలిగి ఏమండి, అటువంటి వాళ్ళు చూడండి, అటువంటి వాళ్ళు నీ సన్నిధిన నిలువలేరు. హల్లెలూయా. నీ సన్నిధిని నిలువలేరు అంటే అర్థం ఏమిటి చెప్పండి? కొన్ని సంఘాలలో వాక్యం చెప్పటానికి సంఘ పెద్దలు చెబుతారు, ఈరోజు ఈ వాక్యం చెప్పబాయ్ పాత్రం ఏమని చెబుతారు? మాకు అనుకూలంగా చెప్పు. ద్వితీయోపదేశ కాండంలో ఆశీర్వాదాలు లేవా? అన్నీ అయ్యే చెప్పాలి. నువ్వు తాగొద్దురా అని చెప్పొద్దు. నువ్వు భార్య ఉండగానే వేరే అమ్మాయి వైపు చూడొద్దురా, వేరే ఆడపిల్ల వైపు చూడొద్దురా, వేరే వాడి భార్య వైపు చూడొద్దురా అని చెప్పొద్దు. నువ్వు చెప్పావా నీ కీళ్ళ కథం పోవటమే నువ్వు. కానీ వాక్యం సెలవిస్తున్నది కదా, సేవకుడు నిలవబడినప్పుడు చెప్పండి, వాక్యం ఏమంటున్నది? నువ్వు ఏం మాట్లాడాలో, ఏమి చెప్పాలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆ సమయానికి దేవుడే ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపించి మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడితేనే మనకు మేలు కలుగుతుంది. కానీ మనిషి మాట్లాడితే అన్ని బతికినంతకాలం ఆశీర్వాదాల గురించి చెప్పి చివరికి నరకం పాలైతే ఏంటి ఉపయోగం? బైబిల్ అంటాది, అమ్మా అయ్యా, ఒకడు తన బ్రతికినంత కాలం ఈ లోకమంతా సంపాదించి చివరికి తన ఆత్మను కాపాడుకోకపోతే ఏంటి ఉపయోగం? ఎందుకు నాయన నీ భక్తి? మార్పు లేని భక్తి ఎందుకు? యేసు ప్రభు ప్రాణం పెట్టింది నీకు డబ్బులు ఇయటానికా? అయ్యా, ఇప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు తన రక్తాన్ని కార్చింది బాగా బంగారం నగలు దిగేసుకోమని తిరగమంటానికా? ఆయన ప్రాణం పెట్టింది దేని కొరకు చెప్పండి? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపాన్ని కడిగివేయాలని ఆయన తన చివరి రక్త బొట్టు కూడా కార్చారు. చివరికి సైనికుడు వెళ్ళి సిలువలో వేలాడుతున్న ప్రభు యొక్క పక్కలో బల్లెం పెట్టి పొడిస్తే రక్తం రాలేదంట, కానీ నీరు వచ్చింది. హల్లెలూయా. అంటే రక్తం మొత్తం ఏమైపోయింది? ధారలుగా కారిపోయింది. ఎందుకు ఇంత రక్తం కార్చాయంటే మాకు బాగా డబ్బులు ఇస్తానికి? తప్పు, నా పాపాన్ని కడగటానికి. హల్లెలూయా. ఆయన వధించబడిన గొర్రె పిల్లగా ఎందుకు మారాడు అని అంటే, నాకు బంగారము పట్టు వస్త్రాలు ఇవ్వడానికి కాదు, మహిమ వస్త్రాన్ని ఇవ్వటానికి. హల్లెలూయా. ఈ తేడా గమనించకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. అమ్మా, ఈ తేడా కానీ గమనించకపోతే ఈ లోకంలో పట్టు వస్త్రాలు కాదు మనకు కావాల్సింది, మహిమ వస్త్రాలు కావాలి. ఈ లోకంలో డబ్బులు కాదు మనకు కావాల్సింది. ఈ లోకంలో గొప్ప సంపాదనలు కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? పాప క్షమాపణ. మన పాపాలు క్షమించబడితే మనం రక్షించబడతాం, మారు మనసు పొందుతాం. తద్వారా ఈ 4 రోజులు ఏమైనా స్ట్రగుల్స్ అనే రావచ్చు, ఇరుకులు ఇబ్బందులు రావచ్చు, కానీ పరలోకం చేరటం మాత్రము సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జీవపు డంబము, ఈ డంబము కలిగి జీవించే వాళ్ళు నీ సన్నిధిని నిలవలేరు.
నా ప్రభు రాబోతున్నాడు అతి త్వరలో పెండ్లి కుమారుడిగా. ఆయన ఎదుట ఈ జీవపు డంబము కలిగి ఈ గొప్ప గొప్ప మాటలు మాట్లాడేవారు కొందరు అగపడుతూ ఉంటారు. నోరు తెరిస్తే గొప్ప మాటలు, చేసేయన్నీ అపవాది సంబంధించిన పనులుంటాయి. వీరు నా ప్రభు ఎదుట నిలవబడలేరు. ఆయన యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు అతి త్వరలో. ఆమేన్ చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా. ఆ సమయంలో ఆయన ఎదుట ఎవరు నిలబడాలో వారు మారు మనసు పొందండి. మారు మనసు లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా. పాపము చేయు వారందరూ దేవునికి అసహ్యులు. పాపములో ఉన్నవాళ్ళు, అమ్మా పాపంలో ఉన్నావా క్షమించండి, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. పేర్లు పెట్టుకోగానే సరికాదు. పరిశుద్ధమ్మా అని, పరిశుద్ధరావు అని పెట్టుకుంటే సరిపోదు. మన పేర్లకు తగ్గట్టు చెప్పండి, మన పేరుకు తగ్గట్టు మనం బ్రతకాలి, మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. హల్లెలూయా. మీరందరూ అలాగే జీవిస్తున్నారనేది నా నమ్మకం. ఆమేన్. నేను పై రూపాన్ని చూస్తున్నా. చక్కగా ఆడవాళ్ళు అందరూ, సహోదరులు అందరూ ముసుగేసుకొని దేనంగా ఇలా చూస్తారు, వాక్యం చేతి మంచిగా వింటారు. నేను పై రూపాన్ని చూసి అందరూ మంచివారే అని నేను నమ్ముతున్నా. కానీ దేవుడు పై రూపాన్ని చూడండి, దేన్ని చూస్తాడు? దీన్ని స్కాన్ చేసే టెక్నాలజీ ప్రభు దగ్గర ఉంది, మనిషి దగ్గర లేదు, ఏ డాక్టర్ దగ్గర లేదు. దీన్ని పరీక్షించగలిగిన ఆ స్కానింగ్ మిషన్ ప్రభు దగ్గరే ఉంది. అది ఆయన వశమై ఉన్నది. హల్లెలూయా. చూస్తున్నాడు దేవుడు అందరినీ పరిశీలిస్తున్నాడు. జాగ్రత్త, ఆయనకి విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్తిల్లదు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు కలిగి ఉన్న మనస్సు మనము కలిగి ఉందుముగాక. దావీదు గారు చేసిన ప్రార్థన శక్తి, అటువంటి శక్తి మనము పొందుదుముగాక. దావీదు గారు కలిగి ఉన్న ఆ తగ్గింపు ప్రార్థన మనము కలిగి ఉందుముగాక. దావీదు గారు కలిగి ఉన్న ఆ సహనము, ఓర్పు, సున్నితమైన ప్రార్థన, శక్తితో కూడిన ప్రార్థన ఆ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.